అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దాని గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత సంతోషంగా ఉంటావు. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరి బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ జీవితానికి రెండో ఛాన్స్ ఉండదు. అందుకే ఆవేశంలో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయొద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. మన అనుకున్న వారితో చెప్పుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, బాధ సగమవుతుంది. పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి. ఓటమి ఎదురైనప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవడమే కాదు, గెలిచిన తర్వాత వినయంగా ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. అన్ని సమస్యలకు గెలుపే పరిష్కారం కాదు. కొన్నిసార్లు ఓటమి కూడా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. మీ శక్తికి మించి ఆశపడండి, ఎందుకంటే అప్పుడే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తారు. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. ప్రేమంటే వచ్చిపోయే వానలా ఉండకూడదు. కంటికి కనిపించకున్నా మన చుట్టూ ఆవరించి ఊపిరిలా మనల్ని బ్రతికిస్తూ ఉండాలి. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, ఎప్పటికీ మరువలేనిది తండ్రి కష్టం. ప్రతి ఒక్కరిపై ద్వేషం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ల తర్వాత నీకంటూ ఎవరూ మిగలరు. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే అదే నిన్ను ఈ ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. ఆటపాటల్లోనే కాదు, జీవితపు ఆటుపోటుల్లోనూ వెన్నంటి ఉండేదే నిజమైన స్నేహం. నిన్ను నువ్వు మందితో పోల్చుకొని బాధపడడం కంటే నీలో లోపాలు సవరించుకొని బాగుపడేందుకు ప్రయత్నించడం ఉత్తమం. మనిషి నింగికి నిచ్చెన వేయగలుగుతున్నాడు, కానీ మన పాదాల వద్దనున్న చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోలేకపోతున్నాడు. నలుగురు చూస్తున్నారు అని నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు, నీకు నువ్వు నచ్చేలా నిన్ను నీవు మార్చుకోవడం వేరు. మన నోటి నుంచి వచ్చే సరైన పదం ఒక తాళం చెవి లాంటిది. అది ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థానం వదలాలి, మార్పునకు సిద్ధపడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.